హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్మప్రియ. ఏంటి టైటిల్ కూడా కానీ స్వీట్ కార్న్తో వడ అనుకుంటున్నారా? అవునండి, వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో ఛాయ్తో వడ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు కదా. అయినా స్వీట్ కార్న్ వడ అని వినగానే కొన్ని డౌట్స్ వచ్చినాయి కదా. కార్న్ వడ ఏంటి భయ్యా, ఇది మన సౌత్ ఇండియాలో ఉంటుందా అని అనుకుంటారు. అదే వినండి, చూడండి. టేస్ట్ చూశాక మీరు కూడా చెప్తారు, ఇది మన వడకి నెక్స్ట్ లెవెల్ అప్డేట్. సో రెడీగా ఉండండి. గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ రెడీ చేయండి. మన ఎగ్స్తో కలిసి మన జర్నీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు స్వీట్ కార్న్ అంతా ఒలుచుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం వాము వేయండి. వాము వేస్తే కొంచెం టేస్ట్ అనమాట. ఇది పర్టికులర్గా కాదు, కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. సోడా పొడి వేయకండి, సోడా పొడి వేస్తే అంత టేస్ట్ రాదు ఈ వడలకి, అందుకే నేను సోడా పొడి వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ వేయకండి, ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుతూ ఉండండి. ఒకవేళ వాటర్ తక్కువైతే వాటర్ కలుపుకోండి స్లోగా. మరీ గట్టిగా కలుపుకోకండి, మరీ మెత్తగా అయిపోతే వాక్ అనిపించదు, టేస్ట్ కూడా అనిపించదు అనమాట. సో అలా కలుపుకున్న తర్వాత కొంచెం, ఇప్పుడు మనకి వాటర్ తక్కువైనాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. ఆల్రెడీ ప్యాన్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూర్తిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు కొంచెం పకోడీలు వేసుకున్నట్టు మనం ఇవి తీసుకొని వేయాలన్నమాట. యాక్చువల్గా వేసిన వెంటనే గరిటెతో అనకండి, ఎందుకంటే విరిగిపోతాయి. కొంచెం వేగాక గరిటెతో అనండి, అప్పుడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి పకోడీ టైప్లో. ఫస్టే అన్నాం అనుకోండి, స్వీట్ కార్న్ అంతా విడిపోతుంది. సో నేను తర్వాత అంటారు. అది ఇప్పుడు చాలా ఎమ్మీగా ఉంది కదా. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా తీసేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ వడలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.